స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శివశంకర్ ఈ రోజు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. పాముగానిపల్లి వాసులు మరియు గెస్తింపల్లి వైకాపా నేతలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వేకోట మండలంలో నిర్నిపల్లి పంచాయతీ మిట్టూరు వాసులు పలువురు వైకాపాను వీడి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన మెచ్చి స్థానికంగా వెంకటేగౌడ నాయకత్వాన్ని బలపరిచి మరలా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే సదుద్దేశంతో పలమనేరు మున్సిపాలిటీ నుండి పలువురు ఎమ్మెల్యే వెంకటేగౌడ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. స్థానిక ఓంశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గుండుబావి నుండి ర్యాలీ నిర్వహించారు. గుండుబావి, రెక్కమాను, జిలానీ సర్కిల్, రంగాపురం, ఎంపీటీ రోడ్డు మీదుగా సాగిన ఈ నామినేషన్ ర్యాలీకి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ओम शक्ति ओम शक्ति ओम शक्ति
முன்னாலே போற்றுவோம் முன்னகனையே போற்றுவோம் உருக்கும் ஆனவளே போற்றுவோம் உயிரமனே போற்றுவோம் உதரக்கும் பொருளே போற்றுவோம் உணவும் பொருளே போற்றுவோம் ஒன்றோடே போற்றுவோம் மரந்து மந்தாய் போற்றுவோம் மனோசந்தாய் போற்றுவோம் கடலை போற்றுவோம் பாலாகி உடைந்தவளே போற்றுவோம் பாமரா துடை போற்றுவோம் பரங்காய் சந்தாய் போற்றுவோம் பாமர உந்தவா போற்றுவோம் பம்பூரு ஆனாய் போற்றுவோம் ஓங்காரமாகவே போற்றுவோம் ஓங்காரத்தை பாய் போற்றுவோம் ஆதிசக்தி அருளே போற்றுவோம் பராசக்தி பாலகா போற்றுவோம் பாதலா புனிதர் போற்றுவோம் இச்சாசக்தி என்பதே போற்றுவோம் கிரியாசக்தி குமாரா போற்றுவோம் ஞானசக்தி நாயகா போற்றுவோம் குடல சக்தி கோவே போற்றுவோம் மதரா சக்தி என்பதே போற்றுவோம் சிங்கார சக்தி சாய் போற்றுவோம் கோபால குலநிலையே போற்றுவோம் இலக்கிய தொகுதியிலே போற்றுவோம் காளிதாசா கண்ணா தமிழையே போற்றுவோம் இருக்கும் குடும்ப சோதா போற்றுவோம் மத்தை பற்றமாகவே போற்றுவோம் ஞானா போற்றுவோம் வித்தை கற்றவா போற்றுவோம் விதியை தெரிப்பவா போற்றுவோம் மதியை கோப்பவா போற்றுவோம் நிதியை இருப்பவா போற்றுவோம் மந்தை செல்வா போற்றுவோம் மந்தை கொடுப்பவா போற்றுவோம் பக்தி மலர்வா போற்றுவோம் பக்தி மலர்வா போற்றுவோம் மொரில இருந்தவா போற்றுவோம் பொருளை புரிந்தவா போற்றுவோம் நீரிலே இருந்தவா போற்றுவோம் நிற்கும் தெரிந்தவா போற்றுவோம் கருவே இருந்தவா போற்றுவோம் உருவம் வந்தவா ಯಾರು Hey,
మన పాపలను మార్చుకున్నామా? ఇంటికి నీళ్ళు తెచ్చుకున్నామా? ఇంటికి కొలాయి తెచ్చుకున్నామా? ఇంటికి బాత్రూమ్ కట్టించుకున్నామా? ఊరికి రోడ్డు తెచ్చుకున్నామా? 10 సంవత్సరాల నుండి ఈ ఎమ్మెల్యేలు ఏమీ చేయలేదు. 10 సంవత్సరాల నుండి తాగేకి నీళ్ళు లేదు. తప్పకుండా మనం అభివృద్ధి పరుచుకున్నాం. అభివృద్ధి పరుచుకున్నాం. స్కూళ్ళ నిర్మాణం లేదు, హాస్పిటల్ నిర్మాణం లేదు, ప్రస్తుతం లేకుండా పోయింది. ఈరోజు ఇదంతా రైతులకి కానీ మొత్తం అభివృద్ధి చేసుకున్నాం. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా చెప్పినా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మెజార్టీకి గెలుస్తుంది. గట్టిగా
చూద్దాం చాలా సంతోషం. మీడియా టైం అయిపోతుంది, అర్థం చేసుకున్నా టైం అయిపోతుంది, టైం అయిపోయింది. ఇంకేమైనా రన్నింగ్ పన్నమాప పాముగానిపల్లి వాసులు మరియు గెస్తంపల్లి వైకాపా నేతలు టీడీపీలో చేరారు. అదేవిధంగా మండలంలోని పాముగాని పంచాయతీకి చెందిన హనుమంతరెడ్డి, ప్రకాష్, వాలంటీర్ అశోక్ కుమార్, బాబు, సోమశేఖర్, పుష్పరాజ్ తదితరులు మాజీ మంత్రి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేకోట మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మరియు గ్రామ పంచాయతీ అధ్యక్షులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు సెక్షన్ సభ్యులకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం గురించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరిలోనూ ప్రతి ఒక్కరి మనసులో ఉండేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది అనేది ఇక్కడ కుప్పం నుంచి మొదలైతే శ్రీకాకుళం దాకా కూడా అదే రకమైనటువంటి ఆలోచన ఉంది. దాన్ని మనం ఇంకా ప్రజల్లే గట్టిగా తీసుకోవాలా, దాని సక్రమంగా పోలింగ్ మనం జరుపుకోవాలా. ఈరోజు మనం ఏమైతే పార్టీ నుంచి మనం మేనిఫెస్టో ప్రకారం ప్రకటించినామో అది కింద గ్రౌండ్ లెవెల్కి తీసుకుపోయేటువంటి బాధ్యత ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎవరైతే మనకు సెక్షన్ ఇన్ఛార్జెస్ ఉన్నారో ఒక బూత్ కు 10 మందో 8 మందో 11 మందో 12 మందో మనం పెట్టుకున్నామో వాళ్ళు ప్రధానమైనటువంటి భూమిక ఎన్నికల్లో పోషిస్తారు. వాళ్ళు పూర్తిగా బాధ్యత తీసుకొని ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నేను నా పార్టీని గెలిపించాలా అనేటువంటి సీరియస్ కమిట్మెంట్ మీలో ఉంటే మిమ్మల్ని అడ్డుకోవడానికి భగవంతుని కూడా చేత కాదు. అంత ధైర్యంగా మీరు కష్టపడి పనిచేసి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆ కమిట్మెంట్ మీలో రావాలి. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ రకంగా చేస్తేనే మనందరి భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆలోచన ఖచ్చితంగా మీలో రావాలనేది నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తే కాదు, మన ప్రాంతంలో కూడా చాలా పనులు చేశాం. మనం గతంలో
కొన్ని పనులు చేసినాం, కొన్ని శాంక్షన్ చేసి నిలిచిపోయిన ఉన్నాయి. మనం ఈ దారిలో పోతా ఉంటే పక్కనే కోల్డ్ స్టోరేజ్ కూడా కనపడుతుంది. మన ఎన్నికల మీటింగ్ లో కూడా అనుకోని విధంగా కూడా ప్రజల్లో నుంచి, ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజల్లో నుంచి ఉత్సాహం కనపడింది. నామినేషన్ కు అన్ని వేల మంది వస్తారని నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. మేము ఎక్స్పెక్ట్ చేస్తే గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర ప్రోగ్రాం వచ్చినప్పుడు ఆ రోజు మనం ఊహించినటువంటి పొరపాటు వల్లనే సక్రమంగా కొన్ని మీరు వచ్చిన వాళ్ళకి సక్రమంగా చూడలేకపోయినాం. ఈసారి ఖచ్చితంగా ఆ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్న దానికి మళ్ళా తిట్టింపు వచ్చినారు. ఆయనకి 20,000 వస్తే మనకు 40,000 వచ్చినారు. దాన్ని కూడా మనం కరెక్ట్ గా ప్రజల్లో ఉండేటువంటి ఆ నాడిని సక్రమంగా మనం వాడుకునే దాంట్లో ప్రజల్లో ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని ఓటు రూపంలో మలుచుకోవడానికి ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. నేను ఇది కోరుకుంటే మీ సైడ్ నుంచి ఏమైనా ఉన్నా ధైర్యంగా నాకు చెప్పండి. నేను 2-3 విషయాలు చెప్పేసిన తర్వాత మైక్ మీకు కూడా ఇస్తా. మీరు ఎవరన్నా మాట్లాడాలంటే కూడా ధైర్యంగా మాట్లాడండి. నేను ఈ సందర్భంగా మీకు ఒకటే చెప్పదలుచుకున్నా. ఈరోజు ఎవరైతే ఇక్కడ కూర్చున్నటువంటి క్యాడర్ ఉన్నారో, ఎవరైతే ఈ రోజు పార్టీ కోసం కష్టపడేటువంటి కమిట్మెంట్ తో ఉండేటువంటి సెక్షన్ లెవెల్లో ఉండేటువంటి నాయకత్వం ఉందో, రేపు అధికారం వచ్చిన తర్వాత 100కు 100% ఆ అధికారాన్ని మీ చేత వినియోగించడానికి నేను సిద్ధంగా ఉంటాననేది ఈరోజు ఈ సందర్భంగా కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన మెచ్చి స్థానికంగా వెంకటేగౌడ నాయకత్వాన్ని బలపరిచి మరలా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే సదుద్దేశంతో పలంనేరు మున్సిపాలిటీ 5వ వార్డు నుండి రాజ్ కుమార్, ఇస్మాయిల్, 7వ వార్డు నుండి సల్మాన్, 26వ వార్డు నుండి నవహీర్ బాషా, టీ వడ్డూరు నుండి ప్రసాద్కు కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆహ్వానించారు. అది ఎంతో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి భవిష్యత్తులో వీకోట మండలంలో పలువురు వైకాపాను వీడి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో నిర్లిపల్లి పంచాయతీ మిట్టూరు వాసులు తదితరులు ఉన్నారు. ముందుకెళ్లాలని చెప్పేసి దీని గురించి మన అన్న అమరనాథ్ గారు కొన్ని ముఖ్య సూచనలు సలహాలు ఇస్తారని చెప్పేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ పృథ్వీ, నువ్వు ఇక్కడికి వచ్చా మిచ్చిన నువ్వు పక్క మిచ్చిన ఆయన పక్క ఉన్నాడు. గ్రామ పంచాయతీ మిట్టూరులో దాయలపల్లి, పైపల్లి నుంచి కూడా చాలా కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం, ముఖ్యంగా అమరప్ప వారి కుటుంబం కానీ ఈ పార్టీలోకి రావడం చాలా సంతోషం. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్లకు సంబంధించి గ్రామానికి, గ్రామ పంచాయతీకి వీళ్ళకు ఉన్నటువంటి ఏ అవసరం ఉన్నా కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ అందుబాటులో ఉండి అవన్నీ కూడా పూర్తి చేయించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా కష్టపడి ఈ గ్రామ పంచాయతీలో మంచి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి తీసుకురావాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు అటు జనసేన కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కలిసికట్టుగా ఈ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని, సైకిల్ గుర్తుపైన ఓటేయాలని, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి కూడా
ఎవరైతే ప్రసాదరావు గారు ఉన్నారో ఆయనకు, అదేవిధంగా అసెంబ్లీకి నాకు 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైన వేసి మంచి మెజార్టీతో గెలిపించండి. మళ్ళీ తప్పనిసరిగా ఇదే గ్రామంలో ఈ ప్రాంతంలో మళ్ళా కూడా సమావేశం ఏర్పాటు చేసుకుందాం. మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా కానీ నేను అందుబాటులో ఉండేవన్నీ కూడా పూర్తి చేయిస్తానని తెలియజేసుకుంటూ, ఈ రోజు ఎప్పటి నుంచినో ఈ గ్రామంలో పెద్ద కుటుంబం, గౌడ్ కుటుంబం, ఊరు గౌడ్ కుటుంబం కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఈ పార్టీలోకి చేరిన దానికి మనస్ఫూర్తిగా సంతోషిస్తూ వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై జై.